హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే మ్యాంగో సాగో డిజర్ట్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ మనకు సమ్మర్‌లో అయితే బాగా పండిన మామిడి పండ్లు దొరుకుతుంటాయి. అలాగే తాటికాయలు కూడా దొరుకుతూ ఉంటాయండి. వాటి కాంబినేషన్‌తో సగ్గుబియ్యం యాడ్ చేసి ఈ టేస్టీ అండ్ సింపుల్‌గా అయిపోయి ఈ కూల్ డిజర్ట్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకైనా, పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుందండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకైతే ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. మీరు ఏ సగ్గుబియ్యాన్నైనా యూస్ చేసుకోవచ్చండి. బిగ్ సైజ్ కానీ, మీడియం సైజ్ అయినా, లేదంటే స్మాల్ సైజ్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యంలోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా 1 లేదా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకొని కనీసం 1 గంట పాటైనా మనం సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ వేసుకొని ఇందులో కూడా సరిపడా నీళ్ళని పోసుకొని సబ్జా సీడ్ని కూడా మనము నానపెట్టుకోవాలండి. 1 గంట తర్వాత నానిన సగ్గుబియ్యాన్ని నీళ్ళతో పాటు ప్యాన్లోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇవి ట్రాన్స్పరెంట్ అయితే మనకి సరిపోతుందండి. ఎందుకంటే ఇవి ట్రాన్స్పరెంట్ అయితే చక్కగా ఉడికిపోయినట్లు. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడు చక్కగా ఉడుకుతాయి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే కింద అడుగంటేస్తాయండి. చూడండి, మన సగ్గుబియ్యం అనేటివి ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకోండి. ఇప్పుడు బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలండి. మీరు ఏవైనా యూస్ చేసుకోవచ్చండి. బాగా పండి అలాగే స్వీట్‌గా ఉండేటివి తీసుకోండి. ఇప్పుడు ఈ మామిడి పండ్లని అయితే మనం కట్ చేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీరు పీల్ తీసేసి కూడా కట్ చేసుకోవచ్చండి. ఏ మామిడికాయ అయినా తీసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే డిసర్ట్లోకి చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 తాటి ముంజలు తీసుకొని వీటికి ఉన్న తొక్క అనేది తీసేయాలండి. ఈ విధంగా తీసేసాక ఇప్పుడు వీటిని కూడా మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు మామిడికాయ ముక్కలు, అలాగే ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకైతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని 1 కప్పు వరకు అయితే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అలాగే కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ స్వీట్నెస్కు తగినంత కన్సిడర్డ్ మిల్క్ అండి, అదే మిల్క్ మేడ్ అంటారు కదా, దాన్ని వేసుకోండి. మీ దగ్గర కన్సిడర్డ్ మిల్క్ లేకపోతే మీరు దీని ప్లేస్లో పంచదారనైనా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. అలాగే కాంచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకోవాలండి. చిక్కటి పాలని వేసుకోండి. ఇప్పుడు వీటిని అంతా బాగా కలిపేసుకోవాలండి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే మీరు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 to 40 మినిట్స్ వరకు పెట్టేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇది చల్లగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి. తినే వాళ్ళు అలాగైనా తినచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన సాగో మ్యాంగో డిజర్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ విధంగా క్రీమీ లాగా ఉండాలండి. చూడండి ఎంత క్రీమీగా, చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదండి. ఇప్పుడు దీన్ని మనము చల్లగా సర్వ్ చేసేసుకుందాము. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మనకు ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ మ్యాంగో సాగో డిజర్ట్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.